హలో గాయ్స్, ఈ వీడియో వచ్చేసి నేను పెద్ది మూవీ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇక పెద్ది మూవీ అని మీకు తెలిసిందే, మార్చ్ 27న థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఏప్రిల్ 30కి పోస్ట్పోన్ అవ్వడము మీకు తెలిసిందే. లైన్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఉండడము, ఇక అంతకుముందు ప్యారడైస్ ఉండడము, ప్యారడైస్ కూడా సడన్లో ఆగస్టు 21కి పోస్ట్పోన్ చేయడము. దాని గురించి కూడా నేను మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేశానండి. కావాలంటే ఒకసారి చూడండి, వీడియో అయిపోయినాక చెక్అవుట్ చేయండి ఆ వీడియో కూడా, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ పెడతానండి ఆ వీడియోది. ఇక మీకు తెలిసిందే అంటే పెద్ద మూవీ చాలా వెయిటెడ్ మూవీ అండి బుచ్చిబాబు సేన నుంచి. ఎందుకంటే ఉప్పెన మీకు తెలిసిందే, డెబ్యూ హీరో, డెబ్యూ హీరోయిన్, డెబ్యూ డైరెక్టర్ 100 crores కొట్టిన మూవీ అండి. కొంతమంది అంటారు అప్పట్లో ఏ మూవీ లేవని. ఏ మూవీ లేకపోయినా ఈ మూవీని ఆదరించారంటే ఆలోచించండి ఆ మూవీలో కంటెంట్ అనేది ఎంత ఉందో అని చెప్పి. ఇప్పటికీ ఆ మూవీ నుంచి మీమ్స్ చాలా వస్తాయి, ప్రతి ఒక్క షోలో ఆ మూవీ మీమ్స్ వాడతారు. అంటే అర్థం చేసుకోండి ఎంత డైరెక్టర్ అనేది, ఎంత మూవీ మీద ఎంత ప్యాషన్ ఉంటే తీసిన ఫస్ట్ మూవీ 100 crores కొట్టడం అంటే అది మాట కాదు. ఇక మీకు తెలిసిందే త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ లైఫ్లో ఒక రాంగ్ టర్న్ అనేది గేమ్ చేంజర్ అండి. స్టోరీ బాగున్నా కానీ జనాలకు ఎక్కలేదు. 40% కలెక్షన్స్ కూడా రికవర్ చేసుకోలేకపోయింది మూవీ. అది దిల్ రాజు కూడా చెప్పినారు రాంగ్ స్టెప్ అని చెప్పి. ఇటు నడుస్తూనే ఉంటాయి. ఇక పెట్టి అనేది ఇది మీకు తెలిసింది, ఎప్పటి నుంచో వెయిటింగ్ అండి ఈ మూవీ గురించి. చాలామంది ఫ్యాన్స్ మార్చి 27th వచ్చేస్తామని చెప్పి చాలా సంతోషపడ్డారండి. ఇక తర్వాత పోస్ట్పోన్ ఏప్రిల్ 30కి పోస్ట్పోన్ చేయడం అండి. ఇక పోస్ట్పోన్ చేస్తానంటే ఆలోచించుకోండి ఈ రేంజ్లో మూవీ అనేది హిట్ కొడుతుందో. హిట్ ఏం కాదు, ఇంకా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అనుకోండి పక్కా. ఎందుకంటే మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ ఏ రకంగా వచ్చిందో, ప్లస్ చికిరి చికిరి సాంగ్ మీకు తెలిసిందే ఎంత ఫేమస్ అయిందో. ఇక మూవీ నుంచి అసలు మనకి ఏ గ్లిమ్స్ అనేవి ఇలాంటి ఏం రావట్లేవండి. ఫొటోస్ పంపించే, ఫొటోస్ పోస్ట్ చేస్తే కడుపు నింపుతున్నారు. అంతే అండి. కొన్ని రిలీజ్ చేస్తే హైప్ అనేది కొన్ని రోజుల వరకు ఉంటుంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేటప్పుడు రిలీజ్ చేయాలండి. ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఫ్యాన్స్కి అప్పుడప్పుడు ఒక ఫొటోస్ పోస్ట్ చేయడం. నిన్న బుచ్చిబాబు బర్త్డే కింద మేకింగ్ వీడియో అనేది పోస్ట్ చేసినారండి. మీకు తెలిసిందే మేకింగ్ వీడియో ఎంత బాగుందో, 45 seconds ఎంత ఉందండి. రామ్ చరణ్ ఎంత సీనియర్ యాక్టర్ మీకు తెలిసిందే. బుచ్చిబాబు సెకండ్ మూవీ. రామ్ చరణ్ ఇండస్ట్రీకి చిరుత మూవీతో డెబ్యూ అయ్యిండు. దాని తర్వాత అప్పటికి ఈ డైరెక్టర్ అసలు ఇండస్ట్రీకే రాలేదు. అయినా కానీ రామ్ చరణ్ యొక్క మనస్తత్వం చూడండి. ఆయన చెప్పిన ప్రతి చిన్న చిన్న పాయింట్ జాగ్రత్తగా కూర్చుని వింటుండు. అవసరం లేదు నేను ఇది ఇట్లా చేస్తా మంచిది, ఇట్లా చేస్తా మంచి అని కూడా ఆయన చెప్పచ్చు. అయినా కానీ వింటున్నాడంటే ఆలోచించుకోండి. బుచ్చిబాబు దగ్గర ఉన్న స్టోరీ కాన్సెప్ట్ ఎలాంటిది, ఆ ప్యాషన్ ఎలాంటిది అని చెప్పి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలాసార్లు అన్నాడు బుచ్చిబాబు. పెద్ది మూవీ అని చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి. మీకు చాలా పోస్టర్స్ రిలీజ్ అయ్యండి అండి. బ్యాట్ ఇట్లా పట్టుకోవాలి, ఎక్స్ప్రెషన్స్ ఇలా పట్టుకోవాలి, కొండలు ఎక్కాలి, డ్యాన్స్ ఇట్లా కొమ్మల మీద చేయాలి అన్ని ప్రతి ఒక్కటి చిన్న చిన్న పాయింట్ చెప్తున్నారు. అట్లాగే రామ్ చరణ్ కూడా దానికి తగ్గట్టే చేస్తున్నారు. ఎక్కడ కోపపడకుండా ఇవన్నీ చేయకుండా ప్రశాంతంగా చేసుకుంటా పోతున్నారంటే అర్థం చేసుకోండి. బుచ్చిబాబు ప్రతి ఒక్క చిన్న సీను, చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చెప్తున్నారంటే మూవీ అనేది ఎలాంటిదో అర్థం చేసుకోండి. చిన్న ఎక్స్ప్రెషన్ మిస్ అయిన మూవీలో ఆ మజా అనేది పోతుందని అనుకుని ఉంటారు. అందుకనే ప్రతి ఒక్క పాయింట్ చెప్తున్నారు. ప్లస్ అదే రామ్ చరణ్ కూడా స్టోరీ అంత బాగా నచ్చి ఉంటుంది. మళ్ళీ గ్లోబల్ స్టార్ అంత ఈజీగా కాలే కదండి. అందుకనే కూడా రామ్ చరణ్ కూడా చిన్న చిన్న పాయింట్లు కూడా చేసుకుంటున్నాడు. మీకు తెలిసిన చిక్రీ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో. ఇంకా ఫ్యాన్స్ ఒక అప్డేట్ ఏంటంటే ఈ వీక్లోనా నెక్స్ట్ వీక్లోనా సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుంది. ఇది మూవీ టైటిల్ సాంగ్ అంటే అండి పెడ్డి మీద ఉంటుంది. పాటలో పెడ్డి గురించే ఉంటుంది. ఇది మూవీ టైటిల్ సాంగ్ అంట. ఇది ఈ వీక్లోనా నెక్స్ట్ వీక్లోనా రిలీజ్ అవ్వాలి. మేబీ చూద్దాం రిలీజ్ చేస్తారా, లేదంటే ఇది కూడా పోస్ట్పోన్ చేస్తారా. ఎందుకంటే ఇక మూవీ 2 months ఉంది, మేబీ రిలీజ్ చేయొచ్చు. ఇక మూవీ ఏడ వరకు వచ్చిందంటే ఫైనల్ షూట్ అనేది అయిపోయిందండి. కొంచెం పెండింగ్ వర్క్స్ అనేవి మిగిలి ఉన్నాయి. క్లైమాక్స్ కొంచెం లైట్గా ఇవన్నీ మిగిలి ఉన్నాయి. ఇవన్నీ మెల్లగా కంప్లీట్ చేసేసుకుంటారు. ప్లస్ విఎఫ్ఎక్స్ అనే ఎడిటింగ్ అని మీకు కామన్ అది తెలిసిందే, అది ఎప్పట్లో కంప్లీట్ అవుతుందో. ఇక ఈ మూవీకి అయితే పార్ట్ 2 లేదంటే అది పక్కా తెలిసిందే. ప్లస్ అది కూడా మూవీ డిపార్ట్మెంట్ చెప్పిందే, పెద్ద మూవీకి పార్ట్ 2 అయితే లేదు. మేబీ అప్పుడు చెప్పలేము మనం, మార్చకపోవచ్చు అందులో. మేబీ పార్ట్ 2 ఉండకపోతే బెస్ట్ అండి. పార్ట్ 2 ఉండి మళ్ళీ ఇప్పుడు పార్ట్ 1 హిట్ అయ్యి మళ్ళీ పార్ట్ 2 ఇప్పుడు డిసప్పాయింట్ అయింది నాకు. ఇప్పుడు మీకు తెలిసిందే కొన్ని మూవీస్ ఎందుకు అఖండ పార్ట్ 1 ఎంత బాగా హిట్ అయింది, పార్ట్ 2 కూడా హిట్ అయింది కానీ కలెక్షన్స్ రాలేకుండా పోయింది. అంటే కొన్ని మూవీస్ యూనిక్ ఉండాలండి, దానికి పార్ట్ 2 పార్ట్ 3 అని చెప్పి చెడగొట్టద్దు మూవీ. ఇప్పుడు ప్రతి ఒక్కటి బాహుబలి, పుష్ప హిట్ అయినట్టు హిట్ అవ్వవు కదండి. పార్ట్ 2 అయితే లేదు, పార్ట్ 1 అని చెప్పారు. దీని తర్వాత మళ్ళీ రామ్ చరణ్కి ఇంకా ఉన్నాయి ఈ మూవీస్. ఇక్కడ చాలా మూవీస్ సైన్అప్ చేసినాడు రామ్ చరణ్ కూడా, సైన్ చేసినాడు త్రివిక్రమ్తో. ఇట్లా చాలా ఉన్నాయి ఈ మూవీస్. ఇక ఆ మూవీ అయిపోయినాక మెల్లగా ఆ మూవీస్కి వెళ్ళాలి కదా.
చూద్దాం ఈ మూవీ అనేది ఏప్రిల్ 30కి థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ రేంజ్లో కలెక్షన్స్ కొడుతుందని చెప్పి, ఇంకా ఫర్దర్గా మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వచ్చిన, సాంగ్స్ వచ్చిన, టీజర్స్ వచ్చిన ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోగా మార్చి అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తెలిపించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెట్లో వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దారి చేయడానికి వీడియోస్కి.